హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. పనసకాయ అనేది మా స్టైల్లో మేము ఎలా కట్ చేస్తామనేది మీరు కూడా ఒకసారి చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నామనుకో పనస తొనలు అనేటివి మనకి పాడైపోకుండా నీట్గా అయితే వస్తాయి. పనసకాయ అనేది ఎప్పుడు కూడా చెట్టుకు బాగా ముదిరిన తర్వాతనే అయితే కోసుకోవాలండి. ఇది ముదిరిందా లేదా అని తెలియడానికి మనకు పనసకాయకి పైన ఇలాగ కన్నులు చూస్తే తెలుస్తుంది. అవి కొంచెం పెద్దవిగా ఉంటే పనసకాయ ఇలాగా ముదిరినట్టు, లేదంటే లేతగా ఉన్నట్టు. చెట్టుకు అయితే చాలా కాయలు ఉన్నాయి, కానీ మేము 2 కాయలు మాత్రమే అయితే పీకామండి. ఇలాగా ముదిరిన కాయలు చూడండి. ఇలాగా నైఫ్కి కొంచెం కొబ్బరి నూనె పూసుకొని ఇలాగా ముందు ఒక లేయర్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా 2 చేతులతో మనము లాగామనుకో బాగా ఊడొస్తుందండి. చూడండి, ఇలాగా కాండం భాగంలో అయితే మళ్ళీ ఇలాగా ఒకసారి నైఫ్ తీసుకొని లాస్ట్ వరకు కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. అప్పుడు 2 చేతులతో లాగేసామనుకో మనకి 2 భాగాలుగా అయితే అయిపోతుంది పనసకాయ అనేది ఎప్పుడు కూడా మనకి ముదిరిన తర్వాతనే పీకచ్చుకోవాలి. ముదిరిందనుకో బాగా మనకి పెరుక్కొని వచ్చిన ఒక 3 డేస్ కల్లా అయితే మనకి పనసకాయ మాగిపోతుంది. ఎక్కువ రోజులు మాగకన్నా ఉంటే అది బాగా ముదరలేదని చూడండి. మేము ఇలాగా పిక్కు వచ్చిన ఒక 3 డేస్కి అయితే ఈ కాయ బాగా మాగిపోయింది. అసలు చాకు కూడా ఎక్కడా కూడా అసలుకి కొంచెం కూడా బంక్ అనేది అవ్వలేదు. చూసారా కాయ అయితే ఎంత బాగా మాగిందో. ఇలాగా 2 చేతులతో లాగామనుకో ఇలాగ 2 భాగాలు అయితే అవుతాయి. ఇలా చూసారా 2 తొనలు అయితే ఇలాగ పైన బాగా మాగాయి. అవి అయితే సపరేట్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఇది చూసారా, ఇక్కడ పిల్లలకి ఇచ్చితే వాళ్ళు కూడా తింటున్నారు. చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఈ కాయలు అయితే మా చెట్టుటివి చాలా తీయగా అయితే ఉంటాయండి. చూడండి, ఇలాగా మళ్ళీ చాక్ తీసుకొని వీటిని ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ 4 భాగాలుగా అయితే కట్ చేస్తున్నాడు. ఇలాగా కట్ చేసుకోవడం వల్ల మనకి పనస తొనలు అనేటివి చీలిపోకుండా మధ్యలోకి బాగా నీట్గా అయితే వస్తాయి. చూడండి, ఇలాగా కొంచెం చాక్తో అనేసి చేత్తో ఉడబెరికేస్తే మనకి బాగా వస్తాయి. ఇలాగా ఫస్ట్ అటు సైడు ఇటు సైడు లాగేసి తర్వాత మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని 2 భాగాలుగా అయితే కట్ చేస్తున్నాడు. ఈ విధంగా కట్ చేసామనుకో మనకి పనస తొనలు అనేటివి నీట్గా వస్తాయి. అసలు ఎక్కడ మధ్యలో కట్ అవ్వకుండా. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మాకు ఈ కాయలు అయితే ఇలాగా మొదటి భాగంలో అసలు తొనలు అనేటివి లేవండి. చాలా తక్కువగా అయితే ఉన్నాయి కాయ అంతట్లో కూడా. మా చెట్టుకు చాలా కాయలు అయితే కాస్తాయి ప్రతి ఇయర్ కూడాను. కొన్ని కాయలేమో చాలా పెద్దవిగా అయితే కాస్తాయి, కొన్ని చిన్న కాయలు అయితే ఉంటాయి. ఇవి అయితే చిన్న కాయలు, అందువల్లనే ఇలాగా మొదటి భాగంలో అయితే పనస తొనలు అనేటివి లేవు. పెద్ద కాయల్లో అయితే పనస తొనలు అనేటివి ఉంటాయండి. అదే కాకుండా మా చెట్టుకు మేము ఈ మధ్య కొమ్మలు కొట్టేసాము, అందువల్లనే కొంచెం చిన్న కాయలు వచ్చాయి అనుకుంటున్నాము. లేదంటే చాలా పెద్ద కాయలు అయితే వస్తాయి. ఇలాగా చాక్తో మళ్ళీ ప్రతి పనస తొన దగ్గర కూడా ఇలాగా కట్ చేశాడు. ఇలాగా కట్ చేసేసి కింద భాగంలో కొంచెము చాక్తో అలా నేసామంటే పనస తొన అనేది మనకి ఈజీగా ఊడొస్తుంది. చూడండి ఎంత బాగా అయితే ఊడొస్తున్నాయో. అసలు బాగా ముదరడం వల్ల, బాగా మాగడం వల్ల చాకుకైతే కొంచెం కూడా పాలవ్వలేదండి. ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా బాగా ముదరనివ్వాలి, అలాగే బాగా మాగనివ్వాలి కాయనైతే. చూడండి, మేము ఇలాగా ఒక పక్కన కట్ చేస్తుంటే ఒక పక్కన పిల్లలు తింటున్నారు. చూసారా, ఇదైతే పనస తొన కాడ ఉన్నటువంటి ఒక చిన్న లేయర్ అండి. ఇది కూడా చాలా తీయగా ఉంటుంది. నాకైతే ఈ లేయర్ అనేది చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా తీయగా అయితే ఉంటాయండి అవి కూడాను. చూసారా, ఇలాగా మొదటి భాగంలో అయితే ఒక్క తొన కూడా అయితే లేవు. ఇలాగా కాయ అంతటిని కూడా తీస్తే మాకు 14 15 అయితే వచ్చాయి. కట్ చేసామనుకో ఈజీగా అయితే పనసకాయని కట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.